ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా దళితుల్లో విభేదాలు సృష్టించడానికి ఎస్సీ వర్గీకరణను తీసుకువచ్చిందని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఇసుకపట్ల రాంబాబు, మర్రి బాబ్జీ, తాళ్ళూరి విజయకుమార్ విమర్శించారు. వర్గీకరణ ఆపేంత వరకు తాము ఉద్యమిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులాల మధ్య విభేదాలు సృష్టిస్తూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద వ్యతిరేక విధానాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నామన్నారు. కోర్టులకు కానీ లేకపోతే దేనికి హక్కు లేదు. వర్గీకరణ చేయాలంటే ప్రధానమంత్రి గారిని పార్లమెంట్లో యాక్ట్ తేవాలని క్లియర్గా చెప్పినప్పటికీ ఒక 7 జడ్జిలతో దుర్దేశంగా కావాలని ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక తీర్పును రాయించుకున్నట్లు భారతదేశ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కలిసి పూర్తిగా నమ్ముతున్నాము. దీని వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం జరగడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న అందరు నాయకత్వంతో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో, మండల కార్యాలయాల్లో నిరసన తెలియజేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడి నుంచి మేము గోకవరం బస్ స్టాండ్ నుంచి కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తిరిగి సుమోటుగా వెనక్కి తీసుకుని యథావిధిగా వర్గీకరణ విషయం పార్లమెంట్ కానీ 341 ఆర్టికల్లో అమెండ్ చేస్తే కానీ చేయకూడదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును అంటే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాం. ఈ భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఈ మాలలే వ్యతిరేకం ఈ యొక్క వర్గీకరణ అనే విషయాన్ని కాదని రుజువు చేస్తూ భారతదేశంలో ఎవరైతే రిజర్వేషన్లు అనిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రిజర్వేషన్లు వర్గీకరించడం తప్పని అభిప్రాయానికి వచ్చడం జరిగింది. దీన్ని గుర్తించి ప్రభుత్వాలు ఎప్పటికైనా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయాన్ని రద్దు చేసి మరి యథాతథంగా రిజర్వేషన్ ఉంచాలని, రిజర్వేషన్ పూర్తిని దెబ్బతీయకూడదని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒకంటి సమస్య కాదు, ప్రతి ఒక్కరి యొక్క విద్య ఉపాధి మీద ఆధారపడింది కాబట్టి తొలి ఉద్యమంలో చేసిన వాళ్ళగా మేము కూడా పాల్గొంటున్నాం. చాలా మంది యువతకి తెలియదు కాబట్టి తెలియజేయాలనే ఉద్దేశంతో నడుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న మాలల కన్నా మాదిగలు ఎక్కువ ఉద్యమిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ వద్దని. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మాలలు కూడా గ్రహించి మాతో కలిసి రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.